టైం వచ్చేసి 5:30. చలి ఫుల్గా ఉంది. ఇక్కడ ఫోటోషూట్స్ అన్నీ అవుతున్నాయన్నమాట. ఫుల్గా అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ. పిల్లలు అయితే చాలా చల్లగా ఉంది. సింగిల్స్ కన్నా కపుల్స్ వస్తే చాలా బాగుంటుంది. తెలుగులో అయితే ప్రతి చోట కనిపించేస్తారు. ఇందాక మనకు తెలుగులో చూసాం. అక్కడ ఈసారి వీడియోలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేద్దాం తెలుగులో. ఊటీ లేక్ చూసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకో బస్ తీసుకున్నాము. అది 7 రూపీస్. అక్కడ లోకలర్స్ని అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. 7 రూపీస్ మినిమం ఛార్జ్ అనుకుంటా. అక్కడి నుంచి ఇక్కడికి దగ్గరగా 3.6 కిలోమీటర్స్. 50 రూపీస్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఒకటి. ఫాగ్ కనిపిస్తుంది కదా కెమెరాలోని. ఫాగ్ ఇక్కడ 5:30కి స్టార్ట్ అయిపోయింది. ఇందాక నుంచి ఫుల్ చలిగా ఉంది. వైజాగ్లో అరకు వ్యాలీ అలా లేదు, చాలా డిఫరెన్స్ ఉంది. పార్క్ లాగా ఉంది ఫుల్గా. అందరు పిక్చర్స్ అయితే దిగుతున్నారు. చూడండి బైకర్స్ అనుకుంటా అందరూనా. ఇదైతే కష్టపడి ఇక హెల్మెట్లతో వచ్చారు బైకర్స్. ఇక అందరూ హెల్మెట్స్ కనిపిస్తున్నాయి కదా. ఎన్న ఊరు అయ్యా? మధురై అంట. మధురై నుంచి వచ్చారు. మధురై నుంచి బైకర్స్ వీళ్ళందరూ. హౌ మెనీ కిలోమీటర్స్ కేమ్ ఫ్రమ్? 300 కిలోమీటర్స్ నుంచి రైడ్ చేసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నారు. అదన్నీ అయితే ఇంకా అలా ముందుగా ఉన్నా. థ్యాంక్ యూ బ్రో. ఈ చుట్టూరు మౌంటైన్స్ ఇక అన్ని చెట్లు అన్నమాట. పిక్స్ అయితే తీసుకోవాలి. ఇంకా ఏ చిన్న వాటర్ లాంటిది ఉంది ఇక్కడ మధ్యలో. ఆ చలికి ఈ వెదర్కి ఇదంతా సూట్ అయ్యే కండిషన్స్లో మేము తిరుగుతున్నాం. అదని ఇక వేరే సైడ్ అయితే వెళ్దాం. అందరూ ఫొటోస్ తీసుకొని హడావుడిగా అక్కడ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. పదండి చూసి వచ్చేద్దాం ఒకసారి. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. కపుల్స్గా వస్తే అయితే చాలా బెస్ట్. ఎందుకండి వెళ్దాం. షూట్ తీసుకొని వస్తున్నట్టు ఉన్నారు. ఫ్లవర్స్ మాట ఇదే చాలా బాగుంది. జాగ్రత్తగా చూసుకోవాలి నేను కెమెరాను కూడా, ఎందుకంటే ఇటు వాటర్. నేను మధ్యలో నడిచేస్తున్నాను ధైర్యంగా. ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. మళ్ళీ వెనక్ సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ నుంచి ఇక్కడ చుట్టుపక్కల చాలా వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనం కొడైకెనాల్ విజిట్ చేస్తాం. అక్కడైతే నేనైతే వెహికల్ అయితే ఫిక్స్ అయ్యాను. బ్రిడ్జ్ లాగా ఉన్నది ఇక్కడ ఫోటోషూట్కి. వాటర్ ఫుల్గా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఫొటోస్ తీసుకుంటాను. ఇది జపాన్ గార్డెన్ అంట. చూసారు కదా అక్కడ కనిపిస్తుంది. ఏదో చిన్నది కట్టారు ఆర్చ్ లాంటిది అంతే. జపనీస్ గార్డెన్ అని అన్నారు. ఇటు సైడ్ బ్లాక్ చేస్తారు మరి రూట్. జాగ్రత్త చూసుకోవాలన్నమాట నడిచినప్పుడు. ఈ సీజన్లో చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది చలి అయితే. ఇదిగోండి ఇక్కడ గ్లాస్ హౌస్ అంట. గ్లాస్ హౌస్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. పదండి లోపలికి వెళ్ళిపోదాం. గ్లాస్ హౌస్ నుంచి ఆ హౌస్ అయితే చూడడానికి గ్లాసెస్తో కట్టారు. మరి లోపల ఏముంటుందో మనకు తెలీదు. పదండి అలా స్లోగా విజిట్ చేద్దాం లోపలికి వెళ్ళి. ఫ్లవర్స్ చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ. గ్లాస్ హౌస్ ఎంట్రీ చాలా బాగుంది. అబ్బా ఫ్లవర్స్తో చాలా ఆడిపోతుంది గ్లాస్ హౌస్ అంతా. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూడొచ్చు. ఇక ఫ్లవర్స్ అయితే బ్యాక్ సైడ్ అంతా గ్లాస్ హౌస్. లోపల ఫుల్ ఫ్లవర్స్ తోటి చూసారా ఎలా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్. మరి వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో తెలియదు, అది చాలా ఉంది. ఫొటోస్ అయితే అదర్ కూడా వద్దాం నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత. తెలుగు వాళ్ళు అనుకుంటా. తెలుగు వాళ్ళు లాస్ట్కి హైదరాబాద్ నుంచి కనిపించారు. ఇందాక నిజామాబాద్ కనిపించారు, ఇప్పుడు హైదరాబాద్ కనిపించారు. ఇక అందరూ తెలుగు వాళ్ళు. ఇక అందరూ తెలుగు వాళ్ళు అన్నమాట. మనందరూ తెలుగు వాళ్ళు హైదరాబాద్ నుంచి. చూద్దాం అయితే నెక్స్ట్ ఇంకెవరు కలుస్తారా. ఓకేనండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగండి చాలా ఉన్నాయి. ఇగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. అలాగా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది ఇవన్నీ చూపించలేక. ఫొటోస్ గర్ల్స్కి అయితే ఫొటోస్ ఫుల్గా వచ్చేస్తాయి ఇక్కడ నుంచి. ఎన్ని కావాలంటే అన్ని.
తీసుకోవడమే అలాగే ఉంది, ఓపికగా తీసుకోండి. కానీ ఏవి పీకడం ప్లక్ చేయడం కానీ ఏవి చేయకూడదు, ఫైన్ పే చేయాలన్నమాట మనం గవర్నమెంట్కి. అవి చూసారంటే ఫైన్ పే చేస్తాం. ఓకేనా, ఇంకా లోపలికి అయితే వెళ్దాం. వీళ్ళైతే మనకు దారి ఇవ్వట్లేదు, ఫుల్గా ఫోటోలు తీసుకోవడం బిజీలో ఉండిపోయారు అందరూ. ఇక్కడ నుంచి చాలా మంది ఇక అందరు చూసుకొని వెళ్తున్నారు. హాయ్ చెప్పి బాగుంది కదా ఫ్లవర్స్. ఏవో మరి ఏ ఫ్లవర్స్ తెలియదు, ఎందుకు ముట్టుకోవడం దాని ఆటల గురించి ఎందుకు చూస్తున్నారు కదా. ఇక ఇలా ఉంది ప్రజెంట్ అయితే. అదే ఇక ఒకసారి గ్లాస్ ఏం చూడొచ్చు, గ్లాస్ హౌస్ కంప్లీట్ వీడియో ఉంటుంది. నేను అలాగ వచ్చాను, ఎలా ట్రావెల్ చేశాను ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే అయితే మరి ఊటీ నుంచి నేను డైరెక్ట్గా కోయంబత్తూర్కి వచ్చాను. డైరెక్ట్ బస్ మాట, 84 కిలోమీటర్స్ ఊటీ నుంచి ఇక్కడికి. దగ్గరగా 5 అవర్స్ జర్నీ పట్టింది, 4.5 అవర్స్ పట్టింది. టికెట్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. చూసారా బ్యాగ్ ఇదంతా. ఇవన్నీ మేము ఇప్పుడు వరకు బ్యాగ్ కనపడలేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు. మేము లాకర్ రూమ్లో పెట్టాము మన రైల్వే స్టేషన్లో. 24 అవర్స్కి వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేశారు. రేపు మనం కొడైకెనాల్ వెళ్ళబోతున్నాం రేపు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో ఇప్పుడు మేము స్టే చేస్తున్నాం వెయిటింగ్ హాల్లోని. నైట్ ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి ట్రైన్ ఉన్నది గాయస్. ఓకే మరి మీకు ఇది ఊటీ తరపున ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మరి నా ఛానల్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.